ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జాన్. ఏం చేస్తుంటారు సార్? మేము ప్రైవేట్ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమంతా నచ్చలే మాకు. ఏ విధంగా అంటే ఒకటి కూడా సరిగా లేదు కదా, ఏది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే. ఏమనిపించట్లే మాకు, ఏది సరిగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయాలు సరిగా లేవు. తీసుకున్న 7 అన్నారు, ఒక్కటి కూడా ఇంతవరకు సరిగా నెరవేర్చింది లేదు. పరిపాలన అయితే నాకు నచ్చట్లేదు. సరే, అది ఎవరు గవర్నమెంట్ అయినా కావచ్చు, కానీ పరిపాలన అయితే నచ్చట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, వాళ్ళకు ఇచ్చిన టైంలో వాళ్ళైతే కొంత చేసిర్రు. సూర్యాపేట, ఇప్పుడు మన సూర్యాపేటను చూసుకున్నాం. ఇంతకుముందు సూర్యాపేట ఒక తీరు ఉండే, మనకు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక తీరుగా మారింది. చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అది దాంట్లో మనకి ఇప్పుడు ఏం కనిపిస్తలేదు. కొంత మార్పు కనిపించాలి కదా. ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు చేస్తా అని చెప్పేసి మారినప్పుడు వాళ్ళు చేసేది ఏదో చేసి చూపించాలి. ఏది చేయనప్పుడు మార్పు ఎట్లా వస్తుంది? అదే కనిపిస్తుంది. పాత ప్రభుత్వం చేసింది ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. ఇప్పుడు చేసింది ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే జర బెటరే, దీనికన్నా చాలా బెటరే అంతవరకే. థ్యాంక్ యూ సార్. మార్పు అన్నారు కానీ మార్పు ఈ లెవెల్లో మార్పు వస్తుంది అనుకోలే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు సార్? సార్, వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% మంచి పనులు చేస్తున్నాడు. రైతు భరోసా అయితేంది, 6 గ్యారెంటీలలో మ్యాక్సిమం ఒక అన్ని 5 దాకా అమలైనాయి. ఆ రోజు కానీ అమలైంది. ఒక రైతు బీమా కింద ఎకరం ఉన్న వాళ్ళకు మన నేటితోని 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కన్నా అమౌంట్ వేయడం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సబ్సిడీ ఇస్తుండు. ప్రతిదీ మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకునేది ప్రతి నిర్ణయాల్లో మేనిఫెస్టోలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కటి అమలు చేయడం జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన అంటే ఇప్పటి పరిపాలన విధంగా ఆయన చేసేది ఆయనకు నచ్చిన విధంగా, ఆయనకు తోచిన విధంగా ఆయన చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరినైనా ఆపద ఉందంటే వెమ్మటే అతన్ని పిలుచుకొని అతని దగ్గర తీసుకొని చేయడం జరుగుతుంది. ప్రజా దర్బార్ అయితేంది, సచివాలయానికి పిలుచుకొని ప్రజా దర్బార్ ప్రజలతో సమస్యలు తెలుసుకోవడము, ఏది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇస్ బెటర్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఎల్ల యాదవ్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే మన టీఆర్ఎస్ కంటే రేవంత్ రెడ్డి పాలన పర్వాలేదు. ఫ్రీ బస్ ఒకటి, గ్యాస్ ఒకటి, మన రైతు రుణమాఫీ టీఆర్ఎస్ కంటే బెటర్గా చేసిన రుణమాఫీ. కాకపోతే రైతు బంధు ఒకటి వెనకబడిపోయింది, కాకపోతే బడ్జెట్ లేక. ఇప్పుడు కూడా దాని గురించి కూడా ఫాలో అయితే చేస్తూనే ఉంటాడు. ఇక లేడీస్ విషయానికి వస్తే ఫ్రీ బస్ వల్ల చాలా ఉంది, మంచిగా ఉంది. ఈ జాబుల వల్లనేమో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎడిపోయి అట్టిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కొద్దిగా స్టిక్ ఇస్తుండే, ఇచ్చేవి కానీ అమ్ముకుంటు జాబులన్నీ. మన పిల్లలు చదువుకొని ఎన్నేళ్ళు అయిపోయినాయి. రేషన్ కార్డు విషయంలో మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు బండబెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ స్లోగా ఇచ్చేస్తాడు. కంపల్సరీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? లక్ష్మణరావు. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్నండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంత మేరకు మునుపడితో పోలిస్తే నయంగానే ఉన్నది, కానీ డెసిషన్స్ అన్నీ కూడా చాలా ఆలస్యంగా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అన్నీ సాగదీస్తూ కమిటీల పేరుతోటి కొంత ప్రొలాంగ్డ్గా వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. కొద్దిగా నాయకుల మధ్య ఇంకా కొంచెం సమన్వయం మంచిగా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తున్నది. పాలన పర్వాలేదు, కొంత మెరుగే అనిపిస్తున్నది. ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడగలిగితే అదే మంచి చేసినట్టు. అన్ని సంక్షేమ పథకాలనే కాకుండా కొంతవరకు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపడితే ఇంకా బాగుండేదేమో. ఇంతసేపు సంక్షేమం వైపే కనుక మనం పెద్దపీట వేస్తూ పోతుంటే రేపు రానున్న రోజుల్లో వచ్చే జనరేషన్కు కొన్ని అభివృద్ధి సంబంధించినటువంటి పనులు చూపెట్టలేకపోతుంటాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రాజశేఖర్. ఏం చేస్తుంటారు సార్? నేను ఫైనాన్స్లో చేస్తున్నాను ప్రజెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? తెచ్చిన పథకాలు ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, గ్యారంటీలు ఏంది? అంటే ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ నెరవేర్చలేదంటారు. సంక్షేమాలు ఎక్కడున్నాయి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఏం సంక్షేమ పథకాలు చెప్పండి. మీరు ఒక్కొక్కటి అడిగితే దానికి సమాధానం చెప్తా.
ఒక పథకం గురించి ఆడండి, ఆ పథకం గురించి ఏందో చెప్తాను. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి అందట్లేమంటారా? అమలైన ఏదో చెప్పరాదు, అందరూ దానికి ఎందుకు, ఒక్కటి అమలైంది పూర్తిగా అమలైనది ఏదో చెప్పండి. ఏది అమలు కాలే పూర్తిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మీద అభిప్రాయం ఏం చెప్పాలంటే రైతులకైతే మేలు చేసిండు. ఆయన ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులు పట్టించుకోలేదు, నిరుద్యోగులు ఓడిపించారు. ఇలా అదే నిరుద్యోగులు రేవంత్ రెడ్డిని ఏదో చేస్తారని గెలిపించారు, కానీ ఏం చేయలేడు అంతే. రైతుల గురించి కొంచెం రైతులకైతే కేసీఆర్ ఇంత చేసిండు. సరే, నేను ఎప్పుడైనా కేసీఆర్కి వ్యతిరేకనే అయినా చెప్తున్నా, రైతులకైతే మేలు చేసిండు, రైతుల విషయానికైతే. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? కోడి రవికుమార్. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్ అండ్ పొలిటికల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నచ్చలేదు సార్, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు. కేసీఆర్ గారి మీద మార్పు తేవాలని చెప్పే ఉద్దేశంతో జనం మార్పు కోరుకోరు. జనం కూడా ప్రజల్లో ఆశ ఉంటుంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆ టైపులో కేసీఆర్ కంటే ఇంకా బాగా చేస్తారని రేవంత్ రెడ్డి గారిని జనం మెచ్చుకొని ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయనకు 10 సంవత్సరాలు మార్పు కోరుకోవడానికి 10 సంవత్సరాలు వ్యతిరేకత రావడం కొరకు 10 సంవత్సరాలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారి మీద 10 నెలల మీదనే, 10 నెలలు కూడా కాలేదు పరిపాలన, ఆ 10 నెలల పరిపాలనలనే వ్యతిరేకత స్టార్ట్ అయింది జనాల్లో. ఇవాళ బస్సు ఫ్రీ అని చెప్పిండు, బస్సు ఎవరు అడగలే. గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తారు, ఎందుకు చేస్తారు? వాళ్ళ వ్యవసాయ కూలీలు పని వదిలిపెట్టుకొని చేస్తారా? అరకొరగా చేస్తారు. సరే, వచ్చిన వాళ్ళకు దాంట్లో భాగంగా ఉద్యోగస్తులు, మహిళలు ఉద్యోగస్తులు ఉండరు. మామూలు విద్యార్థులకు అప్ టు డిగ్రీ వరకు ఉచిత బస్ పాస్ పెట్టి విద్యార్థులకైనా పెట్టి దాన్ని మాఫీ చేస్తే బాగుండేది. మీ పేరు సార్? హుస్సేన్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను లెక్చరర్ని అని చెప్తున్నాను కదా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉన్నది. కాకపోతే బిఫోర్ ప్రభుత్వం అప్పులు చేయడం వల్ల అవి కట్టలేక ఇక్కడి వరకు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయినా హెల్ప్ఫుల్గా ఉంటుండే. సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు కదా నరేంద్ర మోడీ, స్టేట్ల నుంచే కాబట్టి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పాలన మంచిగానే ఉన్నది. రైతుల పరంగా రైతులకు 2 లక్షలు మాఫీ చేశారు. ఆల్మోస్ట్ 90% అయింది. 10% ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు పెండింగ్లో ఉన్నట్లుంది, ఇవి కూడా చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ మిగతా వాళ్ళు మనీ కూడా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఫైన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంతా బాగా చేసింది. విద్యార్థులను నిరుద్యోగులుగా తయారు చేసిండు. విద్యార్థులని నిరుద్యోగులుగా తయారు చేసిన ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ధనం వృధా చేసిన ప్రభుత్వం ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దశరథ్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, ఆయన చేసి ఆయన చేస్తున్నాడు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఎవరు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని నెరవేర్చారంటారా? కొన్ని ఇస్తూనే ఉన్నారు కదా.